తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో అనేక చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తూ విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోశారు సిఎస్ఆర్. ఆయన పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. 1907 జూలై 11న మచిలీపట్నంలోని చిలకలపూడిలో జన్మించిన సిఎస్ఆర్ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేశారు. స్కూల్ ఫైనల్ కాగానే కొంతకాలం కోఆపరేటివ్ సూపర్వైజర్ గా పనిచేశారు. కానీ నాటకాలపైనే దృష్టిని కేంద్రీకరించి ఉద్యోగానికి టాటా చెప్పేశారు. అనతి కాలంలోనే రంగస్థలంపై ఆనాటి మేటి నటులు స్థానం నరసింహారావు, డివి సుబ్బారావు, పారుపల్లి, అద్దంకి వంటి వారి స్థాయిలో పేరు సంపాదించారు సిఎస్ఆర్. తరువాత చిత్రసీమలో అడుగుపెట్టి కీలక పాత్రలు ధరించసాగారు. నటరత్న ఎన్టీఆర్ కంటే ముందు శ్రీకృష్ణ పాత్రలో అలరించిన వారిలో సిఎస్ఆర్ కూడా ఉన్నారు. తెలుగు నాట రూపొందిన తొలి శ్రీ వెంకటేశ్వర మహత్యంలో శ్రీనివాసునిగా మెప్పించారు సిఎస్ఆర్. ఘన విజయం సాధించిన ద్రౌపది వస్త్రాపహరణంలో శ్రీకృష్ణ పాత్రలో ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణ తులాభారము, రాధాకృష్ణ వంటి చిత్రాల్లోనూ శ్రీకృష్ణునిగా మురిపించారు సిఎస్ఆర్. పాదుకా పట్టాభిషేకంలో శ్రీరామునిగా నటించారు. తుకారంలో టైటిల్ పాత్ర ధరించారు. ఓ 10 ఏళ్ల పాటు కథానాయకునిగా ప్రధాన పాత్రల్లో సాగారు సిఎస్ఆర్. సినిమా తొలి అడుగులు వేసే రోజుల్లో తెలుగు సినిమాలు కూడా ముంబై, కలకత్తాలో షూటింగ్ జరుపుకునేవి. ఎందరో ప్రముఖ తెలుగు నటీనటులు అక్కడకు వెళ్లి నటించారు. అలా సిఎస్ఆర్ సైతం ముంబై, కోల్కతాలో రూపొందిన తెలుగు చిత్రాల్లో అభినయించారు. అక్కడ మన తెలుగు భోజనం దొరికేది కాదు. దాంతో ఇంటి దగ్గరే పప్పుల పొడి, చిట్లం పొడి వంటివి తయారు చేసుకుని అక్కడ భోజనాల వేళ చపాతీలు, చప్పటి కూరలతో పాటు వాటిని ఉపయోగించుకొని గడిపారు. సిఎస్ఆర్ చూపిన బాటలోనే తరువాత ఎందరో తెలుగువారు ఉత్తరాది సంస్థలు నిర్మించే తెలుగు చిత్రాల్లో నటించడానికి అక్కడకు వెళ్లినప్పుడు ఇంటి దగ్గర ప్రత్యేకంగా నిలువ పచ్చళ్లు చేసుకు వెళ్లేవారు. మద్రాసులో మన సినిమాలో షూటింగ్ జరుపుకునే రోజుల్లోనూ సిఎస్ఆర్ తన పంతాను మార్చుకోలేదు. ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన పచ్చళ్లు, పొడులతో భోజనం చేసేవారు. ఆయన పంతాను గమనించిన సూర్యకాంతం కూడా అదే తీరున సాగారు. సిఎస్ఆర్ కామెడీ టైమింగ్ కూడా భలేగా ఆకట్టుకునేది. అప్పటి హాస్య నటుడు, దర్శకుడు కస్తూరి శివరావు నిర్మాతగా మారి సిఎస్ఆర్ ను పరమానందయ్యగా నటింపజేసి పరమానందయ్య శిష్యులు తీశారు. ఇందులో రాజపాత్రలో ఏఎన్ఆర్ నటించారు. ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఆపై సిఎస్ఆర్ క్యారెక్టర్ రోల్స్ వేయడానికి పూనుకున్నారు. కేవీ రెడ్డి పాతాళ భైరవిలో మహారాజుగా సిఎస్ఆర్ నటించిన తీరు ఆకట్టుకుంది. ఇక కేవీ రెడ్డి తెరకెక్కించిన ఎవర్ గ్రీన్ మూవీ మాయాబజార్ లో శకుని పాత్రలో తనదైన అభినయం ప్రదర్శించారు సిఎస్ఆర్. పెళ్లి చేసి చూడు, దేవదాసు, కన్యాశులకం, రోజులు మారాయి, అప్పు చేసి పప్పుకుడు, బలేరాముడు, చిరంజీవులు, ఇల్లరికం వంటి సాంఘిక చిత్రాల్లోనూ కీలకమైన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక జగదేక వీరుని కథ, సువర్ణ సుందరి, మహాకవి కాళిదాసు, భీష్మ వంటి చిత్రాల్లోనూ సిఎస్ఆర్ అభినయం అలరించింది. ఎన్టీఆర్ కి ముందు శ్రీకృష్ణ పాత్రలో అలరించిన వారిలో సిఎస్ఆర్ వైవిధ్యం ప్రదర్శించారు. ఆయన తనదైన నడకతో శ్రీకృష్ణునిగా మెప్పించారు. చిత్రం ఏంటంటే ఎన్టీఆర్ తొలిసారి శ్రీకృష్ణునిగా తెరపై కనిపించిన ఇద్దరు పెళ్లాల్లో అసలు కథ సిఎస్ఆర్ కు సంబంధించింది. అందులో సిఎస్ఆర్ ధరించిన జమీందార్ పాత్రకే ఇద్దరు పెళ్లాలుంటారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా ఓ డ్రామాలో తలుక్కుమన్న సొంత ఊర్లోనూ సిఎస్ఆర్ కీలక పాత్ర ధరించారు. ఈ 2 చిత్రాల తరువాతే ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో మాయాబజార్ లో శ్రీకృష్ణునిగా నటించారు. ఈ సినిమా సమయంలో ఎన్టీఆర్ ను చూసి సిఎస్ఆర్ రామారావు గారు ఇక జైత్రయాత్ర చేయండి అంటూ దీవించారు. ఆయన మాట పొల్లుపోలేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన అనేక చిత్రాలలో కీలక పాత్రలు ధరించిన సిఎస్ఆర్ చివరిగా బొబ్బిలి యుద్ధంలో లక్ష్మణ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం విడుదల కాకముందే 1963 అక్టోబర్ 8న సిఎస్ఆర్ కన్నుమూశారు. ఈనాటికి ఆనాటి సినిమా అభిమానులు సిఎస్ఆర్ వాక్చాతుర్యాన్ని తలుచుకొని పరవశించిపోతూ ఉంటారు.